కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు అంటే మున్సిపల్ శాఖ ఆయన బిజీగా ఉన్నారు అనుకోవచ్చు. రోడ్డు రవాణా శాఖ మంత్రి, ఇక్కడ సినిమాటోగ్రఫీ మంత్రి వెంకటరెడ్డి గారు మనకు అనిపిస్తుంటారు మీ ఇంటి వెనకాలనే పక్కనే. ఆయన ఏమైనా కలిసే ప్రయత్నం చేసిరా వెంకటరెడ్డి గారు? అంటే నేను అందరినీ మంత్రులు ఎవరన్నా మన ఏదైతే డిపార్ట్మెంట్కి ఉంటుందో పోతాం, మన బాధను ప్రతి ఒక్కరికి చెప్తే వాళ్ళు ఏం చేస్తారు చెప్పరి. ఓకే. ఇప్పుడు నీకు ఒక జబ్బు ఉన్నది, కరెక్ట్ డాక్టర్ దగ్గర పోవాలి, అంతేగాని ఆ డాక్టర్ విడిచిపెట్టి కాలుకు ఏదో వస్తే కంటికి వచ్చిన డాక్టర్ కాడికి పోతే ఆయన ఏం చెప్తాడు? ఓకే. బై కాలుది నువ్వు మున్సిపల్ శాఖ దగ్గర పోతేనే న్యాయం జరుగుతుంది. న్యాయం జరుగుతుంది. నేను అక్కడ పోయాను. జనరల్గా నేను నాట్ ఓన్లీ దిస్, నేను ఎప్పుడైనా ప్రజలకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు 100% నేను అంతకుముందు ఇబ్రాహీంపేటలో నేను కాంటాక్ట్ చేశా, ఓడిపోయా. అక్కడ పోలీస్ అది అక్కడ చాలా ఆఫీస్ వచ్చినాయి, పోలీస్ ట్రైనింగ్ సెంటర్స్ ఏమేమి వచ్చినాయి. బీద వాళ్ళ అందరి ల్యాండ్స్ ఎక్కువ చేసి తీసేసుకున్నారు, కట్టుకున్నారు. 2 ఎకరాలు 3 ఎకరాలు వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వలేదు. నేను ఓడిపోయినాక వాళ్ళందరికీ 40 crores నేను కాంపెన్సేషన్ ఇప్పించా. ఓకే. 40 కోట్లు. నేను ఎవ్రీ డే సెక్రటరీ తిరిగి, అప్పుడు తెలుసు ముఖ్యమంత్రి గారు కలవాలంటే కష్టము, అఫీషియల్స్ పోవాలంటే కింద పోయి ముఖ్యమంత్రి గారిని అప్పుడు ఒప్పించి అఫీషియల్స్ని ఒప్పించి, సార్ వీళ్ళందరూ చిన్న చిన్న రైతులు, వీళ్ళకు 5 లక్షలు 6 లక్షలు రావాలి, ఇది వస్తుందని చెప్పి వాళ్ళు అప్పులు చేసి ఏదో చేసుకున్నారు. ల్యాండ్ పోయినాక వాళ్ళకు జీవనోపాధి ఉండదు కదా, అప్పు చేసినారు. ఒక 2 లక్షలు 3 లక్షలు అప్పు తెస్తే వడ్డీ నెలకు 6,000 కడుతుండ్రు. 12 ఏళ్ళు అంటే సంవత్సరానికి 70,000 కడుతుండ్రు. మీరు 3 ఏళ్ళకి వెళ్ళి 4 ఏళ్ళకి వెళ్ళి ఇవ్వలేదు, వాళ్ళకి వచ్చే 5 లక్షల వడ్డీ మొత్తం పోతుంది అని ఈ విధంగా నేను తీసుకుపోయి చేశాను. సో ఈ విధంగా ఎక్కడైనా యాజ్ ఏ పార్టీలో పనిచేసేటప్పుడు మనం ప్రజలకు ఏదైనా చేయాలి, అదర్వైజ్ ఎందుకు మరి పార్టీలు ఎందుకు పనిచేయాలి? ఇప్పుడు మీరు ఇప్పుడు పార్టీలో పనిచేస్తున్నాం, ఇంతకుముందు చేసినటువంటి అంశాలు కూడా గుర్తు చేస్తారు, పేదల పక్షాన్ని నిలబడరు. సో మీ విషయానికి వస్తే మొన్న ఎంపీగా ఆశించిన టికెట్ రానటువంటి పరిస్థితి, ఆ తర్వాత ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతున్నది. ఎక్కడ ఏ నామినేటెడ్ పోస్ట్ కావచ్చు, ఎమ్మెల్సీ లాంటివి కావచ్చు, ఏవి కూడా తెర మీదకి మీ పేరును వినిపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొత్తగా ఏఐసిసి ఇన్ఛార్జు నటరాజన్ మీనాక్షి గారు వచ్చి ఆమె చాలా జెన్యున్గా ఉంటుంది, సాదాసీదా మంచి అని చెప్తున్నారు. కలిసిరా కొత్త ఇన్ఛార్జిని ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు? మొన్ననే వచ్చింది, నేను అది అటెండ్ చేసి ఉంటేని ఆ రోజు మీటింగ్ కూడా. ఓకే. నేను మీటింగ్ అటెండ్ చేసిన. సరే దీంట్లో చూడరి, ఇప్పుడున్న పాలిటిక్స్ ఏ విధంగా అయినాయి. ఒకటి అంటే హల్చల్ ఐ మీన్ ఎట్లా చేస్తావు, ఓ రౌడీజం అని చేయాలి, అంతులేని ధనంతోటనే చేయాలి. ధనం లేదా చంద్రశేఖర్ రెడ్డి దగ్గర మస్తు కదా. ధనం అంటే కష్టపడి సంపాదించడానికి ధనం ఎంత ఉండదు, ఏదో లూట్ చేసి అది చేస్తే ఉంటుంది. ధనానికి వేరే వాళ్ళని చేయెత్తి చాటే అంత లేదు, ఇంకోళ్ళకి హెల్ప్ చేసేదానికి ఉన్నది. కానీ మనం ఉన్నదని చెప్పి నేనేమో పారబోయి చేయను కదా. సో న్యాయంగా ధర్మంగా పార్టీకి అవసరం అన్నప్పుడు పార్టీ పనిచేయాలి. అందుకనే ఈరోజు పార్టీలన్నీ ఏ విధంగా పోతున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఇప్పుడు 100 years ఓల్డ్ పార్టీ అది. సో రోజు పోతుందంటే కొద్దిగా వాళ్ళు దృష్టి పెడతలేరు, మంచి చెడు అని దృష్టి పెట్టకపోబట్టే అది కష్టమవుతా ఉంది. ఏదైనా పార్టీ, ఎనీ పార్టీ ఎప్పుడైనా మినిమం 30-40% మంచోళ్ళు, అది ప్రజల కోసము ఒక నడవడిక, ఒక పద్ధతి ఉన్న మనుషులు ఉన్నప్పుడే ఆ పార్టీ అనేది నిలబడుతుంది. లేనప్పుడు ఏదో డబ్బులతో వచ్చో, లేకపోతే హడావుడి చేసి వచ్చో, కులం పెట్టో మతం పెట్టో వచ్చిన వాళ్ళు, అలాంటి పార్టీలు డెఫినెట్ విదిన్ నో టైంలో కనుమరుగవుతుంది. ఓకే. అది నేను అనుకుంటా. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు డబ్బు కులము వీటి మీద నడుస్తుందంటారు ఏమన్నా? అంటే చూస్తున్నాం కదా, రోజు ఏదేదో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కదా. ఏది మాది తక్కువ వచ్చింది, మాకు రాలేదు, మాకు వచ్చింది, ప్రాబ్లం అంత ఉండకూడదు. ఓవరాల్గా ప్రజలు బీద వాళ్ళకు పోయి ఒకటి పెట్టుకోవాలి బెంచ్ మార్కు. బీద వాళ్ళకి ఇది ఉన్నది, తెల్ల కార్డు ఉన్న వాళ్ళకు ఏం చేయాలా అది అనుకోవాలి. తెల్ల కార్డులో నీ కులం ఉండొచ్చు, నా కులం ఉండవచ్చు, ఇంకో ఆయన కులం ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, బౌద్ధం ఉండొచ్చు, హిందూ ఉండొచ్చు, బీదవానికి చేయాలనేది ఉండాలి. అంతేగాని నా కులానికి చేయి, నా మతానికి చేయి, అది పద్ధతి కాదు కదా. ఇప్పుడు కులగణన మీద ఎట్లా చూస్తారు సార్? మీ కామెంట్ ఏంది? కులగణన బీసీ మీరు అన్నట్టుగానే మాకు కాకి లెక్కలు చేసారు, తక్కువ జనాభా చూపించారు, రెడ్డిలది ఎక్కువ చూపించారు అని చెప్తున్నారు. 42% రిజర్వేషన్. మీ కామెంట్ ఏంటి? అంటే ప్రభుత్వము కాకి లెక్కలు అయితే చేయదు, ఏదైనా చేస్తే వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, కొంత ఏదో 1.5% ఎంతో మిస్ అయిందని. న్యాచురల్ కొంత పోతుంది. మొత్తం రాష్ట్రం చేసేటప్పుడు ఇప్పుడు నీలాంటోడు నాలాంటోడు ఎంప్లాయ్ ఉన్నాను, నన్ను ఒక 100 ఇండ్లకు బొమ్మన్నాడు, నేను 95 ఇండ్లకే పోయినా. ఆ విధంగా జరుగుతుంది. ప్రభుత్వం అంటే ఎవరు? మనమే. చేసేటాన్ని సిన్సియర్గా ఆఫీషియల్స్ ఉండాలి, సిన్సియర్గా పనిచేసేటాన్ని ఉండాలి. అది ఉన్నప్పుడు 100% అవుతుంది. 100% అనేది ఏ పని కాదు.
100% అనేది ఓకే. అది కంప్యూటర్ ఒకటే చేస్తుంది అది, కానీ మనుషుల కదా చేసింది. కాబట్టి ఏదైతే అనుకున్నదో ప్రభుత్వం దేశం వల్ల లేని కార్యక్రమం ఒకటి తీసుకు ధైర్యంతో ముందుకు వచ్చింది కదా, దాన్ని మీరు అప్రిషియేట్ చేయాలి. అది తప్పు ఉంది అంటే తప్పు ఉంటే నెక్స్ట్ టైం సరిదిద్దాం బై. బట్ ఓవరాల్గా ఒక లెక్క వచ్చింది కదా, 1% తక్కువ 2% తక్కువతో పోదు కదా, 2% తక్కువ మునిగేది ఏం లేదు. బట్ అట్లీస్ట్ ఒక ఫిగర్ అయితే వచ్చింది, ఒక ఫిగర్ వచ్చింది. దాని ప్రకారం మీరు ప్లానింగ్ చేయండి, దాని ప్రకారం వాళ్ళకి ఏం సాయం చేయాలో చేయండి, దాని ప్రకారం వాళ్ళకు ఏ పొజిషన్స్ ఇస్తారో ఇవ్వండి. అంతేగాని చేసిన దాన్ని తప్పంటే చేయకుంటే చేయలేదంటే, చేస్తే తప్పంటుంది. మరి ఎట్లా? అది అది తప్పు. సరే, ఇంతో అంతో ప్రతి పని దానిలో కొంచెం తప్పు జరుగుతుంది. జరగకుండా మనుషులతో చేసేది ఈ ప్రజాప్రభుత్వాలు. ఇదేమన్నా చైనా లాగా ఒకే మాట మీద నడిచేది కాదు కదా. ఎంతోమంది ఉంటారు. ఎవరి అంటే ఒక జిల్లాలో ఒక ఆఫీసర్ ఉంటాడు, ఆయన కరెక్ట్ చేయలేదు, ఆయన ఎవరు ఏలెత్తి చూపెట్టాలా? సో కొంత జరిగిందేమో. 1% గవర్నమెంటే యాక్సెప్ట్ చేసింది. ఈ ఏడాదిన్నరలో ఈ 6 గ్యారంటీలు, ఈ పథకాలు ఇవన్నీ మీ ప్రభుత్వానికి మీరు ఎంత ఇస్తారు సార్? 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? నిజంగానే అన్న మాటలను నిలబెట్టుకుంది అనుకోవచ్చా మీ ప్రభుత్వం? ఏ ప్రభుత్వం అయినా కూడా డబ్బులతోటి పని. ప్రభుత్వం ఏమనుకుంటుంది, ఎన్నో ప్లానింగ్ చేస్తుంది, ప్లాన్ చేసేటప్పుడు అన్నిటిని ఒకేసారి చేయలేదు. ఎందుకంటే అనుకున్న ప్రకారం లేదు, ఫైనాన్షియల్గా లేదు, లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి హెల్ప్ రాలేదు. సో కొంత లేట్ అనేది జరగవచ్చు, కానీ అనుకున్న దాన్ని కొంచెం లేట్ అయినా కూడా 100% ఆ ప్లానింగ్లో ఉంటుంది. ప్రభుత్వం ఉన్న రోజులలో డెఫినెట్ అవి కంప్లీట్ చేసేదానికి ఆ దిశగా పోతుంది. ఫైనల్గా చంద్రశేఖర్ అయితే ఏ పొజిషన్లో చూడొచ్చు భవిష్యత్తులో? ఎందుకంటే ఇప్పటికి ఏడాదిన్నర అయిపోయింది, ఇంకా 3.5 ఏళ్ళు అయితే 5 ఏళ్ళ ప్రభుత్వం అయిపోయినటువంటి పరిస్థితి. ఇంకేమైనా ఆశిస్తున్నారా? ఏమైనా ఓపెన్గా చంద్రశేఖర్ బయట పెడతారా? నేను అంతకుముందున్న ఒక పార్టీ నుంచి నువ్వు రావాలి బై, నువ్వు చేయాలని చెప్పి వచ్చిండ్రు, రమ్మన్నారు. సరే, నా ఏరియా కాకుండా కూడా నేను ముఖ్యమంత్రి గారు దాన్ని రిప్రజెంట్ చేసింది చేయబట్టి ముఖ్యమంత్రి గారు రమ్మన్నారు కదా, ఆయన రిప్రజెంట్ చేసిన దాన్ని పోతే నాకు కూడా గౌరవం అని నేను వచ్చినాను. కానీ అనుకోని సందర్భాన వేరేది మీకు తెలుసు కదా, ఏదైతే చేవెళ్ళ అనుకున్న క్యాండిడేట్కు అక్కడ టీఆర్ఎస్ క్యాండిడేట్ కాంగ్రెస్ రంజిత్ రెడ్డి గారు రాబట్టి ఆయనకు అక్కడే ఉంటే ఆమెను జెడ్పీ చైర్మన్, సో మహేందర్ రెడ్డి గారు అంతకుముందు ఎక్స్ మినిస్టరు, సో ఆయన వల్ల ఆమె ఉండడం వల్ల ఒక ఎక్కువ బెనిఫిట్ అయిద్దని చెప్పి అనుకోవచ్చు పార్టీ. ఆమెను షిఫ్ట్ చేసిండ్రు. నేను దానికి ఏం బాధపడరా సార్? ఏమన్నా అంటే నేనేం రమ్మని ఇవ్వలేదని చెప్పి జరుగుతుంటుంది. ఇది పార్టీ కదా అనుకుంటుంది, దానికి తర్వాత చూస్తాం బై. బికాజ్ ఈ విధంగా అయిపోయింది, సో అనుకున్న దానికి అయింది అని అంటే ఓకే అని చెప్పాను. నేను పార్టీ కోసం పనిచేసిన, నేను అప్పుడు నేను సికింద్రాబాద్లో నేను పనిచేసిన. నేను ఎప్పుడైనా ప్రజలకు ఏదైనా చేయాలని అనుకుంటాం, కానీ నేను కూడా పదవి ఆశించనని కాదు, కానీ పదవేది ముఖ్యము. పదవితోటి నాకు బెనిఫిట్ కాదు. నేను ఏదైనా యాజ్ ఏ శేఖర్ రెడ్డి నేను నిలదొక్కుని నేనేమైనా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నోని. అంతేగాని పదవి ఉంటే నేను ఇంకేదో నేను పార్టీలో పనిచేస్తే నాకు ఇంకా నష్టము, నేను ఇంకో పని చేసుకోలేను. ఎందుకట్లా? అది అంతే న్యాచురల్ కదా. నా టైము నేను రోజు 8 గంటలు పని చేయాలనుకుంటా, నేను పార్టీ కోసం 4 గంటలు పని చేస్తా. సో 4 గంటలు నా సొంతం పని చేయలేను కదా. సో నేను ప్రజలు చేయాలనుకుంటా. ఏంటంటే నేను ఊరికెళ్ళి వచ్చిన, రూరల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన, అగ్రికల్చర్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చిన, కష్టం నష్టం, నేను అగ్రికల్చర్ చేసిన, జాబ్ చేసిన, కాంట్రాక్ట్ చేసినప్పుడు నేను ఏదో పొలిటికల్ ఆయన దగ్గర పోయి చేయలేదు, టెండర్ వేసి నేను కాంట్రాక్ట్ చేసిన. మన స్టేట్లో కూడా చేయలేదు. నేను ఏ స్టేట్లో అంటే ఆ స్టేట్లో చేసిన. నువ్వు మెడ్రాస్ స్టేట్ తీసుకోండి, కర్ణాటక స్టేట్ తీసుకోండి, మహారాష్ట్ర స్టేట్ తీసుకోండి, ఎక్కడంటే అక్కడ పోయి పని చేసిన. అంటే అంత సిన్సియర్గా పని చేసిన. అంతేగాని మిగతా వాళ్ళలాగా ఏదో పైరవీలు చేసి ఏదో చేసి ఏ రోజు కూడా మీరు ఎవరినైనా అడగండి, ఎనీ పాలిటీషియన్ శేఖర్ రెడ్డి వచ్చి నాకు ఈ పని కావాలి అని అడిగిందంటే నా ముక్కు నెలకు రాస్తాను నేను. సో ఇప్పటి వరకు ఏడాదిన్నరలా మీ ప్రభుత్వంలో ఉండి ఈ ప్రభుత్వం సంబంధించి అధికారుల దగ్గర ఎవరు ఏ పని అడగలేదు? నా సొంతంగా నేను ఏ పని అడగలేదు. ఎవరికైనా రియాలిటీగా ఒక డిజర్వ్ పర్సన్ ఉందంటే ఆయన తీసుకుపోయి అడిగిన. నా సొంతంగా పోయి ఎప్పుడైతే అడిగింది లేదు. నా సొంతంగా నాకు ఈ పని, నేను కాంట్రాక్టర్ ఉంటే నాకు కాంట్రాక్ట్ ఇయ్యి, లేకుంటే నాకు ఈ ల్యాండ్ కిరికిరి ఉంది నాకు ఇయ్యి. నేను ఏ రోజు కూడా నా సొంతం పని ఏ మినిస్టర్ దగ్గరికి, ఏ లీడర్ దగ్గరికి పోయి నేను అడగలే. ఈ రోజు వరకు అడగలే. ఎందుకట్లా సార్? నా సిస్టమ్ అది. యాజ్ ఏ పర్సన్ నా పని నేను చేసుకోవాలా. నేను తప్పుడు పనులు చేసి ఎందుకు పోవాలి పోయి? కరెక్ట్ పని చేయి, కరెక్ట్ దాంట్లో పో. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.